నాగర్ కర్నూలు పార్లమెంట్లోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక్కడ నేను అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అయితే కొన్ని దుష్టశక్తులు, ఆ దేవుడు కనడించిన కొన్ని దుష్టశక్తులు నా వెంబడి పడ్డాయి. చాలామంది నేను టీఆర్ఎస్కి అమ్మడమైనని, కాంగ్రెస్కు అమ్మడమైనని విష ప్రచారం చేసి ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో ఓట్లు తక్కువ రావడానికి కారణమైనరు. అదే రకంగా మా పార్టీలో ఉన్న కొంతమంది ₹1,00,000 పార్టీని తాకట్టు పెట్టాలని చూసిన కుటుంబానికి చెందిన నాయకులు, అదే రకంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న నాయకులు కావాలని పార్టీ ఫండు నాకు 3 వచ్చేది ఉండే, 1 వచ్చేటట్టు చేసి 3 వస్తే ఖచ్చితంగా 25 నుంచి 30,000 ఓట్లు వచ్చేటివి. కానీ కావాలని రానియకుండా చేసి, తక్కువ ఓట్లు వస్తే ఇతన్ని బీజేపీలో ఫెయిల్యూర్ చేయొచ్చు, ఎక్కువ ఓట్లు వస్తే రేపు ఎంపీగా నిలబడడానికి ఆస్కారం ఉంది, అడుగుతారని చెప్పేసి అని భయంతో కావాలని కొంతమంది కుట్ర చేసి నా మీద దుష్ప్రచారం చేసిండ్రు. అయినా సరే కాషాయం భుజం మీద వేసుకున్న నేను యుద్ధమే చేస్తా కానీ పారిపోయేటోని కాదు. ఆత్మగౌరవం దెబ్బతగితే నేను సహించేటోని కాదు. ఆకలినైనా భరిస్తా కానీ ఆత్మగౌరవానికి అవమానం జరిగితే మాత్రం ఊరుకునే ముచ్చట్లేదు. ఆ రాముడు వదిలిన బాణాన్ని ఇక్కడ లోకల్ నాగర్ కర్నూలు పార్లమెంటుకు నేను బీజేపీ నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా ప్రజలు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదం, ఈ దేశ ప్రజల యొక్క సుభిక్షం, అదే రకంగా జనవరి